హలో లావణ్య గారు. హలో శ్వేత. లావణ్య గారు, మనం ఇంతకుముందు మనల్ని అవాయిడ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడాము. కానీ అవాయిడ్ వరకు అంటే మనుషుల్ని అవాయిడ్ చేయడం పక్కన పెడితే ఫోన్స్‌లో కూడా అవాయిడ్ చేసేవాళ్ళు ఎంతోమంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకో, నాకో ఏదైనా ఒక కాల్ వస్తుంది అంటే ఆ కాల్ మాట్లాడడం మనకి ఇంట్రెస్ట్ లేదు. సో, మనం మాక్సిమం లిఫ్ట్ చెయ్యం. కొంతమంది ఏంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ అది ఫ్రెండ్‌షిప్ అవ్వనివ్వండి, లవ్ అవ్వనివ్వండి, కపుల్స్ అవ్వనివ్వండి వాళ్ళిద్దరూ ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ కూడా కొంతకాలం బానే ఉండి ఒకళ్ళనొకళ్ళు అవాయిడ్ చేసుకోవాలి అని డిసైడ్ అయిన టైంలో కాల్స్ లిఫ్ట్ చేస్తూ ఉండరు. ఒకళ్ళు లిఫ్ట్ చేయకపోయినా ఇంకొకళ్ళు పర్టిక్యులర్‌గా పనిగట్టుకొని కాల్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళకి చులకనయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, జనరల్‌గా ఇలాంటివి మానుకోవాలి, అవతల వాళ్ళ దృష్టిలో మనం తగ్గకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అవతల వాళ్ళకి బోర్ కొట్టింది అనే వర్డ్ వచ్చేంత వరకు మీరు ఛాన్స్ ఇస్తున్నారు ఒక వ్యక్తికి, లేదంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా యూఆర్ కాస్టింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ టు, అంటే టెల్ దట్ పర్సన్ దట్ యు ఆర్ నాట్ వర్త్ ఎనీమోర్ అని అంత చేస్తున్నారు అని అంటే ఇక్కడ సెల్ఫ్ క్వశ్చన్ మనమే వేసుకోవాలి. మనం ఎవరైతే ఎదుటి వాళ్ళకి అంత ప్రియారిటీ ఇచ్చి అంత టైం ఇచ్చి అట్ ద ఎండ్ వీఆర్ నోబడీ లాగా అవుతున్నాం కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ సంబడీ ఈజ్ వాల్యూయింగ్, అంటే మీరే ప్రియారిటీ అని అనుకుంటే అది రిలేషన్షిప్ కానీ, వర్క్ ప్లేస్ కానీ, కొలీగ్స్ కానీ, దే డెఫినెట్లీ పుట్ 100% ఎఫర్ట్స్. ఒక వ్యక్తికి ఒక విషయం మీద ఆసక్తి కానీ, శ్రద్ధ కానీ, ఒక మనిషి మీద ఇష్టం కానీ, ఒక మనిషి మీద అభిమానం కానీ, లేదంటే ఒక మనిషి కోసం ఏదైనా చేయాలి, ఒక ప్రేమో అభిమానమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉన్నప్పుడు డెఫినెట్గా దే విల్ గో ఆల్ ఇన్. వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి, ఎక్కడైనా చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత హెల్ప్ చేయడానికి కానీ, ఎంత సపోర్టింగ్ ఉండడానికి. బట్ రివర్స్ కేసులో అదే వ్యక్తి వీళ్ళకి నచ్చలేదు అని అనుకోండి, లేదంటే మాట్లాడడం అంత ఎక్సైట్గా అనిపించట్లేదు, మాట్లాడడం అంత హ్యాపీగా అనిపించట్లేదు అని అంటే డెఫినెట్గా దే విల్ ఇగ్నోర్. సో మీరు ఎదుటి వ్యక్తికి బోర్ కొడుతున్నారంటే అది మీ కంట్రోల్లో డెఫినెట్గా లేదు. సో ఆ ఎదుటి వ్యక్తికి మీకంటే ఇంకా ఎక్సైట్ ఇచ్చే థింగ్ కానీ, లేదంటే పర్సన్ కానీ కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే మీ ప్రవర్తనలో మార్పులు కానీ, లేదంటే వాళ్ళ అభిరుచుల్లో మార్పులు కానీ. ఎదుటి వ్యక్తి టేస్ట్ని నేను మార్చలేను, బట్ నేనేం చేయగలుగుతా, నా టేస్ట్ని నేను మార్చుకోగలుగుతా, నా పర్సనాలిటీ నేను మార్చుకోగలుగుతా. సో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఎదుటి వ్యక్తికి ఎంతసేపు ఎదుటి వ్యక్తికి నచ్చినట్టుగా నేను వెళ్ళాలి అని ఒక ఎర్రలో ఒక వలలో ఉన్నామనుకోండి, ఎట్ ద ఎండ్ మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఐ విల్ గెట్ ఇన్ టు డిప్రెస్, ఐ విల్ గెట్ ఇన్ టు సూసైడల్ మోడ్, ఐ విల్ గెట్ ఇన్ టు ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయిందేమో. బికాస్ మన వ్యాలిడేషన్ ఎప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి అనుకుంటాము. ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నా, శ్వేత ఏమంటుందో, నా డ్రెస్ ఎక్కడైనా చినిగిపోయిందా, లేదంటే కలర్ సెట్ అయిందా, ఈ వ్యాలిడేషన్ ఎంతసేపు అయితే నా బ్రెయిన్లో ఉంటుందో నేను కాన్ఫిడెంట్గా మాట్లాడలేను. ద సేమ్ అప్లికేబుల్ ఇన్ రియల్ లైఫ్. మీరు పని చేస్తున్నారు, నా బాస్ నన్ను వ్యాలిడేట్ చేస్తాడా, నేను మాట్లాడే తీరు బాగుందా అని అంటే అది ఎప్పటికీ జరగదు. బికాస్ ఒక మనిషిని మెప్పించడానికి మీరు 100 రెట్లు ట్రై చేసినా కూడా ఆ మనిషికి నచ్చే పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఆ మనిషి ఇష్టపడతారు. ఈవెన్ ఇన్ రిలేషన్షిప్ ఆల్సో. మీరు ఎంత బాగా మంచి వంటలు వండినా, ఎంత బాగా చేసినా మీ హస్బెండ్కి నచ్చే పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది, అందులో మాత్రం మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. సో ఆ నచ్చే పాయింట్ వరకు మీరు వెళ్ళినా కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడట్లేదంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. సో అక్కడ మనం రియలైజ్ అయ్యి మనల్ని మనం డిటాచ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎదుటి వాళ్ళ వ్యాలిడేషన్ మీద ఎంతవరకు అయితే మనం లైఫ్ని లీడ్ చేస్తామో అంత వరస్ట్ ఫేజ్లోకి వెళ్తాము, అంత డిప్రెషన్కి. బికాస్ ఏమంటారు, సర్కస్లో చూస్తే మంకీస్ కానీ, లేదంటే మీరు పెద్ద పెద్ద సింహాలు కానీ, ఎలిఫెంట్స్ కానీ, ఆ సర్కస్ ఆడించేవాడు ఎంత ఉంటాడు, చిన్న 5 feet చిన్న వాడు అయి ఉంటాడు. బట్ ఇతను ఇచ్చే ఇన్స్ట్రక్షన్తో ఆ ఎలిఫెంట్ కానీ, టైగర్ కానీ, లేదంటే మంకీస్ కానీ, అతనికంటే 100 రెట్లు బలం ఉన్న యానిమల్స్ కూడా చిన్న ఇన్స్ట్రక్షన్, విజిల్ ఇన్స్ట్రక్షన్ కానీ, లేదంటే ఒక చిన్న స్టిక్ చూపించి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అట్లానే చేస్తాయి. బికాస్ ఆ యానిమల్స్ ఈ పర్టికులర్ సర్కస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఈ మ్యాన్ చేత అన్ని ఇయర్స్ ప్రోగ్రామ్ చేయబడ్డాయి. వ్యాలిడేషన్ అంటే నా బాస్, లైక్ ఈ పర్టికులర్ సర్కస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పినట్టు చేస్తేనే నా వ్యాలిడేషన్ వస్తుందని అనిమల్స్కి ఎట్లా ఉంది అంటే, ఇక్కడ నేను మనుషులు యానిమల్స్తో పోల్చట్లే కానీ సేమ్ యాజ్ ఎన్ సిచ్యువేషన్. ఈ పర్టికులర్ మనిషి నన్ను మెచ్చుకుంటేనో, నన్ను ఇష్టపడితేనో నేను మనిషిగా వ్యాలిడేట్ అయినట్టు అని ఒక కైండ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది మనలో. సో దానివల్ల
వాళ్ళు మనల్ని ఇష్టపడ్డప్పుడు మనం హ్యాపీగా ఉంటున్నాము, వాళ్ళు మనల్ని ఇష్టపడినప్పుడు మనం డిప్రెస్ అవుతున్నాం. ఇట్స్ సేమ్ యాజ్ సర్కస్. ఆర్ వి రియల్లీ యానిమల్స్? ఆర్ వి రియల్లీ ప్రోగ్రామ్డ్ బై సో కాల్డ్ పర్సన్స్? మన లైఫ్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి. ఎవరినైతే ఇష్టపడుతున్నామో, ఈ డిప్రెషన్ కి గురవుతున్నామో వాళ్ళు మనల్ని ఆడించే ఒక టైప్ ఆఫ్ సర్కస్. 100%. ఓకే. ఇప్పుడు ఆ మనిషి నీతో మాట్లాడినప్పుడు నీకు హ్యాపీనెస్ ఎందుకు వస్తుంది? నీకు హ్యాపీనెస్ నువ్వు ఒక మంచి బట్టలు వేసుకున్నప్పుడు, నీకు నచ్చింది చేసినప్పుడు నీకు హ్యాపీనెస్ రావాలి కదా. లేదా ఒక మనిషి నిన్ను తిడితే నీకు బాధ ఎందుకు వస్తుంది? 100 మంది ఉన్నారు నీ ఆఫీస్లో, నీకు ఇష్టమైన వ్యక్తి కూడా నీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఆ 100 మంది నేను తిట్టినా నీకు అసలు కొంచెం కూడా చీమ కుట్టినంత బాధ కూడా అనిపించదు. ఈ పర్టికులర్ పర్సన్ నేను ఏదైనా ఒక చిన్న మాట అంటే నీకు బాధ అనిపిస్తుంది. బాధపడడంలో తప్పులేదు, అంతవరకు ఉన్న రిలేషన్షిప్. కానీ దాన్ని డిప్రెషన్ వరకు తీసుకెళ్ళి, లైఫ్ ఎండ్ చేసుకునే వరకు తీసుకెళ్ళి, లేదంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది అని ఒక చిన్న మనిషి మాట్లాడకపోవడమో లేదంటే వాళ్ళు తిట్టడాన్ని ఒక వ్యాలిడేషన్ లా తీసుకొని ఆ వ్యాలిడేషన్ తోనే లైఫ్ ని ఎందుకు స్పాయిల్ చేసుకుంటారు? ఇది చాలా రకాలుగా జరుగుతుంది లావణ్య గారు. అంటే మనకి ఇష్టమైన పర్సన్ ఇంత చిన్న మాట అంటే వాళ్ళు వాంటెడ్లీ అనాలి అనకపోయినా, బట్ ఏదో బై మిస్టేక్ ఏదైనా చిన్న మాట అన్నా కానీ దాన్ని తీసుకోలేం మనం. అంటే లైక్ వాళ్ళ మీద ఉన్న ఓవర్ దాని మీద అంటే ఎఫెక్షన్ వల్లనో నాకు తెలియదు, లేకపోతే ఇంకోటో నాకు తెలియదు, కానీ బయట వాళ్ళు ఎన్నన్నా పట్టించుకోని మైండ్ సెట్స్ ఉంటాయి జనరల్గా ఇలా సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్కి. కానీ మనకి ఇష్టమైన వాళ్ళు ఒక చిన్న వర్డ్ అన్నా కానీ మనం అది తీసుకోలేము, కోపపడతాము, గొడవ పడతాము, అరుస్తాము, ఇన్ని జరుగుతూ ఉంటాయి. సరే, అంటే ఇష్టం అంటే ఏంటి? లెట్స్ సే ఇష్టం అంటే రిలేషన్షిప్, నాట్ ఓన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్ రిలేషన్షిప్, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫీమేల్ ఫ్రెండ్స్ కానీ, ఫీమేల్ మేల్ ఫ్రెండ్స్ కానీ. మనం ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి, అందరికి తెలిసిన విషయమే. మనము వెన్ వీఆర్ వాకింగ్ మన షాడో ఉంటుంది కదా, మన నీడ. మనం ఏంటి అంటే ఫిజిక్స్ లో చూస్తే నీడ్ అనేది ఎప్పుడు మన చుట్టూ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెర్మినాలజీస్. అంటే మన చుట్టూ ఉండే ఎనర్జీ మనకు కనిపించదు. ఇప్పుడు కొన్ని రకాల డివైజెస్ ఉంటాయి ఈ రూమ్ లో పెట్టి, ఇఫ్ యూ డూ ద టెస్ట్, ప్రతి మనిషి చుట్టూ ఎంత ఫ్రీక్వెన్సీలో ఎంత ఎనర్జీ ఉంది కనిపిస్తుంది. ఓకే, అదే మనకు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు మనం ఉన్న రెల్మ్ లో మనకు కనిపించట్లేదు, అండ్ మన షాడో కూడా మనకు కనిపించదు వెన్ వీఆర్ వాకింగ్. అంటే మన బాడీలో పార్ట్ అయిపోయి, లేదంటే మన లైఫ్ లో పార్ట్ అయిపోయిన ఎనర్జీస్ కానీ, షాడోస్ కానీ, ఇవన్నీ కూడా మనలో పార్ట్ మనకు కనిపించవు. బికాస్ వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్. మనకున్న ఈ డే లైట్ లో కానీ ఇట్లా చూడలేము. ఓకే, అంటే మనకి సంబంధించిన విషయాలు కూడా మనతో రావు, మనం గమనించలేము. ఆ బయట వ్యక్తి ఎవరైనా సరే, హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, లేదంటే పేరెంట్స్ అయినా సరే, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ మీకు సంబంధించిన వాళ్ళు కానీ, నాకు సంబంధించిన వాళ్ళు కానీ. వీఆర్ ఇండివిజువల్స్. ఓకే, ఇండివిజువల్ తర్వాత యూఆర్ శ్వేత, దాని తర్వాత యూఆర్ వైఫ్ ఆఫ్ యువర్ హస్బెండ్. అట్లా రకరకాల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో మన బాడీలో సర్టన్ కైండ్ ఆఫ్ జరిగే మోడిఫికేషన్స్ కానీ, మార్పులే మనకు తెలియట్లేదు, లేదంటే వాటిని బట్టి అసలు మనం ఆలోచించట్లేదు. దే ఆర్ నాట్ అసలు నన్ ఆఫ్ బిజినెస్. అలాంటిది ఒక వ్యక్తి ఎవరైనా సరే, పేరెంట్స్ అయినా సరే, నేను ఇదే చెప్తున్నాను, ఒక వ్యక్తి అంటే రిలేషన్ ఒక్కసారి పక్కన పెడితే, హస్బెండ్ అనే రిలేషన్ ఒకసారి పక్కన పెడితే, పేరెంట్స్ అనే రిలేషన్ ఒకసారి పక్కన, దే ఆర్ నోబడి. ఆ రిలేషన్ అనే పేరు టైటిల్ ఉన్నది కాబట్టి దే ఆర్ సంబడి. సో యు ఆర్ గివింగ్ వాల్యూ టు దెమ్. మీరు వాళ్ళని అంత పైన పెడుతున్నారు. అది ఎవరో రోడ్ను వెళ్లే వాళ్ళన్నా మనం పట్టించుకోమో, లేదంటే మనకి ఆల్రెడీ క్లోజ్డ్ గా ఉన్న పీపుల్లో కూడా మనం ఎక్కువ ఫోకస్ ఇచ్చే వాళ్ళ మాటలు పట్టించుకుంటాము. సో మన నీడే మనల్ని వదిలిపోతుంది అని తెలిసినప్పుడు, మన చుట్టూ ఉన్న ఎనర్జీనే మనం గమనించలేనప్పుడు, బయట ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ దే ఆర్ నథింగ్. వాళ్ళ మాటలు కూడా నథింగ్. నిజంగా ఎంకరేజ్ చేస్తే తీసుకోండి, ఎంకరేజ్ చేస్తే నిజంగా తిరిగి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, నిజంగా తిరిగి ప్రేమనివ్వండి. ద్వేషాన్ని ఇచ్చినా కూడా తిరిగి ప్రేమనివ్వండి. కానీ వాళ్ళు డిస్కరేజ్ చేసినా, వాళ్ళు తిట్టినా, లేదంటే వాళ్ళు మిమ్మల్ని కించపరిచినా, క్రిటిసైజ్ చేసినా, అసలు ఆ మాటల్ని చెవుల వరకు తీసుకోవడం కూడా నేనేమంటానంటే వేస్ట్ ఆఫ్ టైం అంటాను. ఎందుకు అనంటే, అకార్డింగ్ టు ద సైన్స్ కూడా ఎప్పుడైతే మనం ఎక్కువ నెగిటివిటీని బ్రెయిన్ లో తీసుకుంటామో, రీసెంట్ గా జరిగిన రీసెర్చ్, వెరీ రీసెంట్, 4 రోజులు మీరు కూడా ఇది పాటించండి. 4 days కంప్లీట్ గా మీకు ఇంట్లో ఏమేమైతే వస్తువులు ఉన్నాయో, లేదంటే మీకు నచ్చిన వాళ్ళు కానీ, మీకు జాబ్ ఉంది, వాటర్, క్లోత్స్, ఫుడ్,
గ్రేట్ఫుల్నెస్ ఫీల్ అవ్వండి. 4 days తర్వాత మీకు ఏదైనా నార్మల్ లెట్స్ ఏ థైరాయిడ్, పీసీఓడి అనుకుందాము, యూ గో అండ్ గెట్ ఇట్ టెస్ట్. దాంట్లో ఉండే సిమ్టమ్స్లో 40% యూ విల్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, హీలింగ్. 40% చిన్న చిన్న రోగాలు అంటే పెద్ద క్రానికల్కి పని చేయకపోవచ్చు, బికాస్ అగైన్ స్టేట్ ఆఫ్ మైండ్. మీరు ఒకలాగా ఆలోచించవచ్చు, నేను ఒకలాగా ఆలోచించవచ్చు. 4 రోజులు కంటిన్యూస్గా మీరు ఒక గ్రాటిట్యూడ్ని ఫీల్ అయితే, ఒక మంచి థింగ్స్ని ఫీల్ అయితే 30-40% మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సూపర్. 4 days లోనే మనకు అంత తెలుస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మీరు చూడండి, మీరు ఒక మంచి హ్యాపీ మూడ్లో ఉండి ఎప్పుడైనా ఆలోచించండి, థింగ్స్ కూడా చుట్టూ హ్యాపీగా అనిపిస్తాయి. కైండ్ ఆఫ్ నెక్స్ట్ మాట్లాడే పర్సన్స్ కూడా హ్యాపీగా మాట్లాడతారు. కోరిలేట్ అంటే కోఇన్సిడెన్స్ ఒక్కొక్కటి అయిపోతుంది. కాబట్టి నెగిటివ్ వర్డ్స్ ఎక్కువగా, ఇది మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకోవచ్చు, బట్ నెగిటివ్ థింగ్స్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ డ్రైన్ అవడంతో పాటు, నేను ఎలాగైతే 4 రోజులు గ్రాటిట్యూడ్ పాటిస్తే మనకి ఎట్లా అయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో, 4 రోజులు నిజంగా గొడవలను ఆలోచించి చూడండి, నెగిటివిటీని ఆలోచించి చూడండి, మన ఇమ్యూనిటీ లెవెల్స్ డ్రాస్టిక్గా పడిపోతాయి. ఓకే. సో నేచర్ అన్నీ కూడా, ఏ మతమైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్రెడీ నేచర్ హెస్ గివెన్ ఎవ్రీథింగ్. సో నేను ప్రాక్టికాలిటీ ప్లస్ సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ 3 things కంబైన్ చేసి చెప్తున్నాను. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్, ఇన్ సింపుల్ కంక్లూజన్, మనిషి ఒక్కడిగా పుట్టాం, మనము ఒక్కడిగానే వెళ్ళిపోతాము. దట్ ఈస్ వెరీ మచ్ ఫేర్, ఎవరికైనా తెలిసిన విషయము. సో ఈ జర్నీలో మనకు వచ్చే రిలేషన్షిప్స్ అన్నిటి మీద ఆధారపడి వాళ్ళ నుంచి హ్యాపీనెస్ మనం తీసుకోవద్దు. ఎంతకాలం నా హస్బెండ్ బాగుంటేనే నాకు హ్యాపీనెస్ వస్తుంది, అంటే నా హస్బెండ్ నన్ను మెచ్చుకుంటేనే హ్యాపీనెస్ వస్తుందని మైండ్ సెట్లో నేను ఎప్పుడైతే ఉంటానో అది ఎప్పటికీ జరగదు. ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ అయినా కూడా నా హ్యాపీనెస్ నేను కోల్పోను అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండి చూడండి, యువర్ లైఫ్ విల్ బికమ్ లిటరలీ బ్యూటిఫుల్. సూపర్. ఇది చాలా మంది ప్రాక్టికల్ పీపుల్ దగ్గర నుంచి నేను ఆల్రెడీ తెలుసుకున్నాను, అండ్ అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను కూడా. ఎదుటి మనిషి ఎలా ఉన్నా కానీ మన హ్యాపీనెస్ ని మనం చంపుకోకూడదు, అదే సెల్ఫ్ లవ్ ఏమో అన్న అభిప్రాయం. Yes, 100%. సూపర్ లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.